పెడుతున్నాను. నాకు కళ్ళంత నీళ్లు తిరిగి చూసి ఆనందించిపోతున్నాను. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆయన కళలే కాదు ఎక్కడికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఇదే మాట వింటున్నాం. మనం చాలా సంతోషంగా ఉంది. మన గుర్తు ఇంటింటి ప్రచారం చేయడం కూడా జరిగింది. నిర్వాడ గ్రామంలో ప్రజలారా పవన్ కళ్యాణ్ గారు గెలిపించుకుందాం, మన పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం, మన విరవాడ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. పవన్ రావాలి, పాలన మారాలి. పవన్ రావాలి, పాలన మారాలి. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నిలబడిపోతున్నారు. అది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఆయన ఏ రోజైతే నిలబడుతున్నారో ఆ రోజే ప్రజలందరూ కూడా ఆయనే ఎమ్మెల్యేగా నెగ్గించుకుంటున్నామని ఒక డెసిషన్కి రావడం మనం అందరం కూడా చూసాము. అలాగే తదుపరి ఆయన యొక్క మెజారిటీ గురించి కూడా ఆలోచన చేయడం జరిగింది. 1,00,000 మెజారిటీ తక్కువ లేకుండా నెగ్గించాలని ప్రజలందరూ కూడా ఆశయంతో ఆలోచనతో ఓటు వేయాలని ముందుకు రావడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఆయన యొక్క నామినేషన్ పట్టాభిషేకాన్ని మనందరం కూడా తిలకించడం జరిగింది. దగ్గర 1,00,000 వరకు యువత కానీ మహిళలు కానీ వీళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి హారతులు ఇచ్చి ఆయనకు పట్టాభిషేకం కట్టినప్పుడే ఆయన మెజారిటీ నిరూపణ అయ్యింది. ఈరోజు 1,00,000 మెజారిటీయే కాదు, ఇప్పుడు మేము విరవాడ గ్రామస్తులు, అలాగే బీజేపీ శ్రేణులు, టీడీపీ శ్రేణులు, అలాగే జనసేన శ్రేణులు కూటమిగా మేమందరం కూడా దగ్గర ఈరోజు 500 మంది ప్రచారంలో పాల్గొనడం జరిగింది. అలాగే ప్రజలందరూ కూడా దగ్గర 2,000, 3,000 మంది ప్రజల వరకు ఇప్పటి వరకు మేము అందరినీ కూడా పలకరించడం జరిగింది. వాళ్ళందరూ అంటున్నారు, మా ఊరు ఆల్రెడీ మేము డెసిషన్ తీసుకున్నాము, పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజారిటీతో నెగ్గించే బాధ్యత మాది, కొంచెం పక్క ఊరికి ఎవరన్నా వెళ్ళండి, మా ఊరికి ఇంకా రావాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా మా ఓటు పవన్ కళ్యాణ్ గారికి అని తెలియజేయడంతో మాకు అందరికీ కూడా చక్కటి ఆనందాన్ని కలిగింది. అలాగే ఈరోజు ప్రచారంలో పాల్గొనడానికి జబర్దస్త్ టీం అంతా కూడా ఈరోజు విరవాడ గ్రామానికి రావడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. అలాగే విరవాడ గ్రామంలో ఈ వ్యవహారాన్ని అంతా రామ్మోహన్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, అలాగే టీడీపీ నాయకులు, అలాగే బీజేపీ నాయకులు అందరూ కూడా విజయవంతం చేసినందుకు చాలా సంతోషం. ముఖ్యంగా ఈ ర్యాలీలో పిల్ల శ్రీధర్ గారు,
అలాగే వెన్న జగదీష్ గారు, బుర్రా కృష్ణరాజు గారు, నేను అంటే బుర్రవారు, అలాగే పిల్లవారు, అలాగే వెన్నవారు, ముగ్గురు త్రిమూర్తులు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కొణిదెల గారికి మేము కేర్ ఆఫ్ పిఠాపురం అని టైటిల్ ఇచ్చి ఆయన అత్యధిక మెజార్టీతో నెగ్గించుకోవడానికి మేము అందరం కూడా ఒక కూటమిగా ఏర్పడడం జరిగింది. ఆయనకి ఇదే మా మద్దతు. సో ఎవరు కూడా ఆయన స్థానికేతరుడు కాదు, ఆయన కేర్ ఆఫ్ పిఠాపురం అందరూ కూడా అనుకుంటున్నారు, ఆశిస్తున్నారు. అదే రీతిలో ఆయన్ని అసెంబ్లీకి పంపించాలని, మన పిఠాపురం గలం ఎత్తాలని అందరూ కూడా ఆశిస్తున్నాం. పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం మండలం, విరవాడ గ్రామంలో, విరవాడ అంటే మొదటి నుంచి అందరికీ తెలుసు చాలా బలమైన గ్రామం. విరవాడ ప్రజలే కాదు, పిఠాపురం నియోజక ప్రజలందరూ కూడా జస్ట్ వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు మేమందరం గ్లాస్ గుర్తుమే బుద్ధి పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి అత్యధిక మెజార్టీతో పంపిస్తామని చెప్పేసి పిఠాపురం నియోజక ప్రజలందరూ కూడా ఎదురు చేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు విరవాడ వస్తే బ్రహ్మరథం పట్టిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మహిళలందరూ కూడా ముందుకొచ్చి, అయ్యా మాకు చెప్పనవసరం లేదు, మా ఓట్లు ఆల్రెడీ ఫిక్స్ అయ్యి, దాంతోపాటు మా చుట్టాలకు కూడా మేము ఫోన్ చేసి చెప్పుకునే పరిస్థితి ఇక్కడ ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజార్టీతో గెలవడం, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ నియోజకవర్గం కింద తయారవుతుంది. అభివృద్ధి అంతా కూడా ఎలా ఉంటుందో చిటికలో చూపిస్తాడు పవన్ కళ్యాణ్. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్తో మంచి రిలేషన్ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. మోడీ గారు ముద్దుబిడ్డ ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారు ఏది అడిగినా కూడా కాదనకుండా ఇచ్చే ఎమ్మెల్యే రేపొద్దున ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి నిధుల్లో కొరత ఉండదు, అభివృద్ధిలో కొరత ఉండదు, పథకాలకి కరువు ఉండదు. అద్భుతంగా పిఠాపురం నియోజకవర్గంతో పాటు రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా తీసుకెళ్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేమందరం మొదటి నుంచి కూడా పవన్ రావాలి, పాలన మారాలని చెప్పి రాష్ట్రం అంటే, పవన్ రావాలి, పిఠాపురం మారాలని చెప్పి పిఠాపురం నియోజకవర్గం అంది. ఆ కోరికను పవన్ కళ్యాణ్ గారు నెరవేర్చారు. కాబట్టి ఆయన అసెంబ్లీలోకి అత్యధిక మెజార్టీతో పిఠాపురం నియోజకవర్గం పెట్టి పంపించాం. కాబట్టి ఈరోజు ఒక చరిత్రలోనే పిఠాపురం నియోజకవర్గం అంటే ఒక మన చరిత్ర కింద నిలిచిపోతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి పంపించిన నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం. అదేవిధంగా పిఠాపురం ఎక్కడుందా అంటే మనం వేరే కాకినాడ పక్కన ఉండేది, తుని పక్కన ఉండేదని చెప్పాలి. కానీ ఈరోజు ఈస్ట్ గోదావరిలో ఏ నియోజకవర్గం అడ్రస్ చెప్పాలన్నా పిఠాపురానికి 50 కిలోమీటర్లు, పిఠాపురానికి 20 కిలోమీటర్లు చెప్పే విధంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొక్కసారి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు రేపు పొద్దున మే 13 ఎలక్షన్లో అత్యధిక ఓటుకి పిఠాపురం నుంచి పడుతుంది. అదేవిధంగా జూన్ 4న రిజల్ట్స్లో పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజార్టీతో పిఠాపురం నుంచి గెలవబోతున్నారు. రాష్ట్రంలో ఒక అత్యున్నత పొజిషన్ ఉండి పిఠాపురం అత్యున్నత పొజిషన్లో ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై హింద్, జై జనసేన, జై బీజేపీ, జై తెలుగుదేశం.